హలో గైస్, ఈ రోజు మన వీడియో వచ్చేసి కోర్ట్ మూవీ రివ్యూ అన్నమాట. నేను కొంచెం లేట్ గా రివ్యూ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకేమనిపించింది అంటే కోర్ట్ మూవీ ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. ఓపెనింగ్ తోటే మనకి ఇంట్రెస్టింగ్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ ల్యాగ్ అనిపించకుండా మనకి ఆ కోర్ట్ సీన్స్ కానీ, స్టార్టింగ్ నుంచి ప్రియదర్శి గారి సీన్స్ కానీ, ఏంటి స్టోరీ ముందుకెళ్ళట్లేదు అన్న ఫీల్ మనకు రాకుండా ఇంట్రెస్టింగ్ గా ప్రతి సీన్ ని ఓపెనింగ్ గానీ ఎండింగ్ గానీ ఒక ప్లానింగ్ తో రాసుకున్నారు డైరెక్టర్ గారు. రైటింగ్ అనేది చాలా బాగుంది సినిమాలో. రైటింగ్ చాలా ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. ఫస్ట్ సినిమానే ఇంత బాగా రాయడం చాలా గ్రేట్ అని చెప్పాలి. ఇక హీరో హీరోయిన్ లవ్ స్టోరీ కూడా మరీ ల్యాగ్ గా ఎక్కువసేపు టైం తీసుకోలేదు. లవ్ స్టోరీకి నార్మల్ గా ఎండ్ చేసేసాడు లవ్ స్టోరీ. దానికోసం ఎక్కువ టైం అయితే తీసుకోలేదు. ఇక విలన్ రోల్ గా చేసిన మన శివాజీ గారి గురించి చెప్పనవసరం లేదు. ఆయన యాక్టింగ్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఇది ఆయనకు ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన క్యారెక్టర్ రాయడం కూడా చాలా గ్రేట్. సినిమా డైరెక్టర్ గాని రైటర్ గాని ఎందుకు గ్రేట్ అంటే ఒక మనిషిని చంపి కానీ, కత్తిలో నరకడం చూపించి కానీ ఆడియన్స్ ని భయపెట్టడం ఈజీయే. కానీ ఎలాంటి వైలెన్స్ లేకుండా, చంపడం లేకుండా ఒక మనిషిని చూస్తే భయపడేలా చేయడం అనేది చాలా కష్టం. ఆ విషయంలో ఈ డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రియదర్శి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయన యాక్టింగ్ చాలా డీసెంట్ గా, చాలా సిన్సియర్ గా బాగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ సినిమా అయినా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే విజయ్ బుల్గనేని గారి మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయింది మ్యూజిక్. ఆ సాంగ్ కూడా చాలా హిట్ అయింది, ప్రేమలో సాంగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయింది. మెయిన్ గా ఇంటర్వెల్ సీన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మనకి సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతిదీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే మనం చూసి బయటకు రావచ్చు. హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు నీట్ గా క్లీన్ లవ్ స్టోరీ ఇచ్చారు. అది బాగా నచ్చింది నాకు. ఇక మన నాని గారు ప్రొడ్యూసర్, ఆయన డబ్బుల విషయంలో ఎక్కడ తగ్గలేదు. నాని అన్న స్టాంప్ ఉంటే చాలు కళ్ళు మూసుకొని మూవీకి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఆయన మూవీస్ చూస్తుంటే, ఆయన ప్రొడ్యూస్ గా చేసిన మూవీస్ అయినా, ఆయన హీరోగా చేసిన ఆయన స్టోరీ సెలెక్షన్ వేరే అసలు. ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.